యానాం నియోజకవర్గం పరిధిలో సముద్రం నుంచి ఐలాండ్ సెప్టెంబర్ 3 మీదుగా వెళ్లిన చమురు సంస్థల గ్యాప్ పైప్లైన్ లీకేజ్ ఏర్పడింది. భారీగా మంటలు ఎగిసిపడుతుండటంతో స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇక తెల్లవారుజామున 2:30 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు సమాచారం. స్థానిక నేతల ఢిల్లీలోని పుదుచ్చేరి ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కృష్ణారావుకు ఫోన్లో సమాచారం తెలిపారు. విషయం తెలుసుకున్న మల్లారెడ్డి కృష్ణారావు చమురు సంస్థలకు చెందిన ఉన్నత సేఫ్టీ అధికారులతో ఫోన్లో మాట్లాడారు. అనంతరం యానాం పరిపాలనా అధికారి, పోలీసులు, ఇతర అధికారులతో మాట్లాడి ఘటనా ప్రాంతానికి వెళ్లాలని సూచించారు. పైప్ లైన్ నుంచి వచ్చే గ్యాస్ ను సముద్రంలోనే ఆఫ్ చేయడం వల్ల లీకేజీ కంట్రోల్ చేసినట్లు ఢిల్లీ ప్రతినిధి మల్లారెడ్డికి చమురు సంస్థలు వివరించాయి. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని, ఎప్పటికప్పుడు చమురు సంస్థల అధికారులు పర్యవేక్షణ ఉండాలని ఢిల్లీ ప్రతినిధి మల్లారెడ్డి సూచించారు. యానాం నియోజకవర్గం పరిధిలోని సముద్రం నుంచి ఐలాండ్ నెంబర్ 3 మీదుగా వెళ్లిన చమురు సంస్థల గ్యాస్ పైప్లైన్ లీకేజ్ ఏర్పడింది. భారీగా మంటలు ఎగిసిపడుతుండటంతో స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. తెల్లవారుజామున 2:30 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు సమాచారం. స్థానిక నేతల ఢిల్లీలోని పుదుచ్చేరి ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కృష్ణారావుకు ఫోన్లో సమాచారం తెలిపారు. విషయం తెలుసుకున్న మల్లాడి కృష్ణారావు చమురు సంస్థలకు చెందిన ఉన్నత సేఫ్టీ అధికారులతో ఫోన్లో మాట్లాడారు. అనంతరం యానాం పరిపాలనా అధికారి, పోలీసులు, ఇతర అధికారులతో మాట్లాడి ఘటనా ప్రాంతానికి వెళ్లాలని సూచించారు. పైప్ లైన్ నుంచి వచ్చే గ్యాస్ ను సముద్రంలోనే ఆఫ్ చేయడం వల్ల లీకేజీ కంట్రోల్ చేసినట్లు ఢిల్లీ ప్రతినిధి మల్లాడికి చమురు సంస్థలు వివరించాయి. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే ఎప్పటికప్పుడు చమురు సంస్థల అధికారుల పర్యవేక్షణ ఉండాలని ఢిల్లీ ప్రతినిధి మల్లాడి సూచించారు.